వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రఘురామను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు పవన్, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ప్రశంసలు. అసెంబ్లీలో లోకేష్ ఉగ్రరూపం, వీడియో వైరల్. ఎంత వేడుకున్నా వాళ్ళను వదిలిపెట్టద్దు, శ్రీరెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు. భారత క్రికెట్లో హర్షదీప్ హవా, అరంగేట్రం చేసిన 2 ఏళ్లలోనే రికార్డుల బద్దలు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో ఆయన చేసిన పోరాటం, ఎంపీ నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు సాగిన ఆయన ప్రయాణంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. RRR సినిమాలో నాటు నాటు పాటల రఘురామ కూడా హిట్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రఘురామరాజు ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతారని, కల్మషం ఉండదని చంద్రబాబు తెలిపారు. ఆయన ముందు వెనక చూడకుండా మాట్లాడతారని, ఎక్కడైనా తప్పులు ఉన్నప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెబుతారన్నారు. అదే రఘురామకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్నారు. అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉంటారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిణామాలను కూడా చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక అధికార పార్టీ ఎంపీని కస్టడీలో పెట్టి టార్చర్ చేశారని, ఆ ఘటన అదే తొలిసారి, చివరిసారి కూడా కావాలన్నారు. రఘురామది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు చంద్రబాబు. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకిల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులార్ని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉగ్రరూపం దాల్చారు. శాసన మండలిలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తనదైన శైలిలో స్పందిస్తూ విపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారంటూ లోకేష్ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు అంటూ నిలదీసిన లోకేష్, నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం విషయంలో జగన్ పై షర్మిల వరుసగా విరుచుకుపడుతున్న సంగతి కూడా తెలిసిందే. మరోపక్క జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సైతం కోరుతున్న సంగతి కూడా తెలిసిందే. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? సోషల్ మీడియాలో పోస్టుల కేసులో తనను వదిలేయాలంటూ మంత్రి లోకేష్ కు శ్రీరెడ్డి రాసిన లేఖపై ఏపీసీసీ చీఫ్ షర్మిల పరోక్షంగా స్పందించారు. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూ. ఎన్నో బూతులు మాట్లాడారు. అసలు లిమిట్ లేకుండా పోయింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా, క్షమాపణలు కోరినా విడిచిపెట్టద్దు అని షర్మిల వ్యాఖ్యానించారు. టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో 3వ టీ20 మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 2వ భారత బౌలర్గా నిలిచాడు. సెంచురియన్ టీ20లో ప్రదర్శనతో భువనేశ్వర్ కుమార్ను అధిగమించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్గా నిలిచాడు. 2 ఏళ్ల క్రితం భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్ అనతి కాలంలోనే నమ్మదగ్గ బౌలర్గా మారిపోయాడు. ముఖ్యంగా టీ20లో తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు.
ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్ళెం వేస్తూ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్గా మారిపోయాడు. ఐపీఎల్లో ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన ఈ 25 ఏళ్ల పేసర్ అంతకు మించి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలోకి వచ్చిన 2 ఏళ్లలోనే టీ20లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్గా నిలిచాడు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki